రాజ్యాంగబద్ధ వ్యవస్థలు తమ పనితీరు మీదన ఏదైనా అనుమానాలు, ఆరోపణలు వచ్చినప్పుడు సమాధానం చెప్పడం అన్నది బాధ్యతాయుతత్వం. అలా చెప్పనప్పుడు అనుమానాలు పెరిగితే వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతారు. ఎన్నికల సంఘానికి సంబంధించి మొన్న ఎన్నికల్లోనే చేసినటువంటి తప్పేంటయ్యా అంటే ఈవీఎంలకు సంబంధించి అయితే తేల్చింది. కానీ పోలింగ్‌కి సంబంధించి చిట్ట చివరిలో అదనపు పర్సెంటేజీలు నమోదవుతూ ఉండటం. ఇవాల్ట ఓటేస్తే 2 రోజుల తర్వాత ఓటింగ్‌కి సంబంధించిన అంకెలు లెక్క చెప్పడం ఏంటనేదే అర్థం కాదు. అది కూడా దాదాపుగా 10-20% తేడా వచ్చేస్తూ ఉండటం ఏంటన్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి 24లో జరిగింది అదే. కాబట్టి దాని మీద పరకాల ప్రభాకరు, ఇంకో పక్కన కరణ్ దాపర్ లాంటి వాళ్ళ ఇంటర్వ్యూలు ఇవన్నీ హైలైట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం మాత్రం సమాధానం చెప్పట్లేదు. ఇంకా పైగా ఆ రోజున స్లిప్పులు లెక్కేయాల్సి ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో వాటిని తగలబెట్టేసినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. ఎన్నికల సంఘం విశ్వసనీయత దెబ్బతిందంటే ప్రజా తిరుగుబాటు జరుగుతుంది. అది గమనించాల్సి ఉంది.